మనకి ఎప్పటి నుంచి అతనే, ఇవాళ కొత్త ఏం కాదు కదా. మన అత్తల మా అమ్మల కాడి నుంచి ఆయనే కదా. వయసు అయిపోయినా అతనే మనకి న్యాయం చేశాడు. మంత కాకపోతే ఇప్పుడు అందరికి వేస్తానుగా, ఉన్నోడికి లేనివాడికి అందరికీ వేస్తూనే ఉండరు. ఎన్ని పదవి వ్యామోహం లేదు, కానీ ప్రజలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. దానికి ఏంటంటే హార్డ్ వర్క్ చేసేవాడు ఉండాలి, ఆలోచనకర్త ఉండాలి. అవునమ్మా, ఇప్పుడు ఆయన సొంత డబ్బులు పెట్టి ఆయన పార్టీలోకి వచ్చాడు. సొంత డబ్బులు పెట్టి పేదలు చాలా మందికి న్యాయం చేశాడు ఆయన. ఇప్పుడు పార్టీలో న్యాయం చేయడా? ఆదలక్ష్మి. ఓకే, గత ప్రభుత్వం చూశారు కదా, ఈ ప్రభుత్వం చూశారు కదా, ఎలా అనిపిస్తుంది? పర్లేదమ్మా, ఇప్పుడు అప్పుడు మీద ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మంచి రోజులు వస్తాయని నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం నమ్మచ్చు అసలు? నమ్మొచ్చు అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకు? చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, చంద్రబాబు నాయుడుకి ఇంకా ఆలోచనలు ఉండదులే, రాజకీయ ఆలోచనలు. ఎప్పటి నుంచి అతనే కదా మనకి ఎప్పటి నుంచి అతనే, ఇవాళ కొత్త ఏం కాదు కదా. నేటికి 56 మన అత్తల మా అమ్మల కాడి నుంచి ఆయనే కదా. వయసు అయిపోయినా అతనే మనకి న్యాయం చేశాడు. మరి ఇప్పుడు కొత్తగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, ఏం చేస్తాడని నమ్మకం ఉందా? అతనే చేస్తాడని నమ్మకం మనకు కలుగుతుంది ఇప్పుడిప్పుడే. ఎందుకు అంత నమ్మకం? సినిమాలు తీసేవాడు కదా, నమ్మొచ్చు అంటావు అసలు? నమ్మొచ్చు. మరి సినిమాలు చూసినా సినిమాలు ఇదే అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అతను. మరి ఇప్పుడు రోడ్ల శాఖ వచ్చి పవన్ కళ్యాణ్కి అప్పగించారు, మరి రోడ్లు పూర్తి చేస్తాడన్న నమ్మకం ఉందా? చేస్తారు అనుకుంటున్నా, చేస్తారు. రావడమే రోడ్ల మీద ఫోకస్ చేశారు కదా, ఇది మంచి ఆలోచన అంటారా? మంచి ఆలోచన అనుకుంటున్నానమ్మా. బాగా చేస్తున్నారు అనుకుంటున్నారు జనాలు, అనుకుంటే మనం కూడా విన్నాం కాబట్టి అతను కూడా చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంత నమ్మకం? అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడనా, లేదంటే బాబు గారు ఉన్నారనా? ఇతను ఇద్దరే సమానమే మనకి. పవన్ కళ్యాణ్ అని కాదు, ఇతని తర్వాత అతను, అవునా కాదా? అవును, ముందు ఇతని తర్వాత అతను వచ్చారు. అంటే రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఒక మాటలో ఏం చెప్తావు మరి పవన్ కళ్యాణ్ గురించి? ఇద్దరు మంచి వాళ్ళని చెప్పాలి. అతను మంచి, ఇతను మంచిది. అబ్బాయి, ఏంటి మరి ఈ ప్రభుత్వం మీద నీ ఒపీనియన్ ఏంటి? గత ప్రభుత్వం చూసావు గత 5 సంవత్సరాలు, మరి ఈ ప్రభుత్వం వచ్చింది, ఏంటి సంగతి? మనకి చెప్పేది ఏమీ లేదండి. మంత కాకపోతే ఇప్పుడు అందరికి వేస్తానుగా, ఉన్నోడికి లేనివాడికి అందరికీ వేస్తూనే ఉండరు. ఎన్ని మరి ఈ ప్రభుత్వం వచ్చేది రోడ్ల మీద ఫోకస్ చేస్తున్నారు కదా, రోడ్ల మీద, దీని మీద నీ అభిప్రాయం ఏంటి? అయితే చూద్దాం. ఒపీనియన్ అండి. మరి ఈ ప్రభుత్వం, మరి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు చూసావు పరిపాలన, మరి మీకంటూ ఒక ఆలోచన ఉండేది కదా? ఆయన చూసిన 4-5 సంవత్సరాలు చూసినాగా. మరి ఇప్పుడు పింఛన్ 4,000 చేశారు కదా, పెద్దవాళ్ళకి మంచిదే అంటారా? అంటే మీ పేరేంటి? ఎస్ఎస్ నాయుడు అండి. సార్, ప్రీవియస్ గవర్నమెంట్ మీద చూసాం రోడ్స్, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్స్ వస్తున్నాం. మీ ప్రాంతం పేరేంటి, మీరు ఎక్కడ ఉండేది? మేము నున్నలో ఉంటున్నామండి. నున్న వికాస్ కాలేజీ రోడ్లో అపార్ట్మెంట్లో ఉంటామండి. మన ఈ మధ్య అంటే గత 1 వారం రోజులు అవుతుందండి, మెయిన్ సెంటర్లో బ్యాంక్ ఆపోజిట్లో మెయిన్ సెంటర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్లస్ సీసీ సందుల్లోకి సీసీ రోడ్డు కన్స్ట్రక్షన్ జరిగిందండి. ఇప్పుడు వాటరింగ్ చేస్తున్నారు. ఒక 4 రోజుల్లో వాడుకలో పెడతారండి. అప్డేట్స్ పరంగా ఈ ప్రభుత్వం తీసుకునే యాక్షన్ ఎలా అనిపిస్తుంది సార్? సంక్రాంతి కల్లా కంప్లీట్ అయిపోవాలంటున్నారు కదా రోడ్స్, మంచి ఆలోచన అంటారు రోడ్స్ మీద కాన్సన్ట్రేషన్? బాగానే ఉందండి, నాట్ బ్యాడ్. ఇదివరకు కంటే బెటర్. అంటే రోడ్స్ అనేది కంప్లీట్గా సెక్షన్స్ కంప్లీట్ చేసుకుంటే స్టూడెంట్స్కి కానీ పిల్లలకు కానీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళడానికి ఏ యాక్సిడెంట్స్ అవ్వకుండా కంఫర్టబుల్ జోన్లో ఉంటుందా? చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే మాకు వికాస్ ఇంజనీరింగ్ కాలేజీ కానీ, అటు పాలడుగు పార్వతి ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఎక్కువ శాతం కుర్రోళ్ళు బైకులతో వెళ్తూ ఉంటారు. బస్సులు దగ్గర ఎన్ఆర్ఐ కాలేజీకి దగ్గర 50-60 బస్సులు వెళ్తూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే అటుపక్క రోడ్లకి బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వర్క్ చేస్తున్నారండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపిస్తుంది సార్? ఆయన మీద కదా మెయిన్ కాన్సన్ట్రేట్, పంచాయతీలన్నీ మండలాలన్నీ ఆయనే మెయిన్. సో డెవలప్మెంట్ పరంగా ఆయన చేస్తారని నమ్మకం ఉందా? 100% అండి. అంటే వచ్చిన 6 నెలల్లో చూసాం కదా, హార్డ్ వర్క్ చేస్తున్నాడు ముందు ఫస్ట్ వన్. అంటే గ్రౌండ్ లెవెల్లో ఐడెంటిఫికేషను బాగా వచ్చింది ఇదివరకు కంటే. ఇప్పుడు బెటర్, ఫర్దర్ ఫ్యూచర్లో బాగుంటుంది. ఇంకా నార్మల్గా చూసుకుంటే అండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాలు చేస్తాడు. అతను గెలిస్తే ఏమైనా చేస్తాడా లేదా, సినిమాలు తీసే అతను కదా ఏం తెలుస్తుంది అని చెప్పి ప్రజలు కూడా చాలామంది అనుకున్నారు కదా. ఇప్పుడు ఆయన పనితీరుని చూసి ఎలా అనిపిస్తుంది? అందరి ఆలోచన ధోరణి మారిందండి. సినిమాలకే అంకితం కాదని చెప్పేసి, సినిమాలు ఒకవేళ సినిమాలంటూ చేస్తే ఆ ఇన్కమ్ ప్రజల కోసమే అని చెప్పేసి కూడా ప్రజలు తెలుసుకున్నారండి. అందుకని చెప్పేసి ఫస్ట్ వన్ ఏంటంటే ఆయన మొదలు స్టార్టింగ్లోనే
విన్ అయినమ్మటే జనసేన ఆయన ఎమ్మెల్యే గెలిచినమ్మటే నాకు సినిమాలు ముఖ్యం కాదు ప్రజలే ముఖ్యం అన్నాడండి. మాటకి నిబద్ధత కట్టుబడి ఉంటున్నాడండి ఆయన. నమ్మొచ్చంటారా మరి పవన్ కళ్యాణ్ని? నమ్మొచ్చా అంటే ఏమండి, నమ్మకం అనేది చేసే ఎఫిషియన్సీని బట్టి ఉంటుందండి, అవుట్పుట్ని బట్టి ఉంటుంది. అవుట్పుట్ ఈ 6 నెలల్లో చూస్తున్నాం. అంత తొందరగా ఎవడో కూడా ఏది కూడా తొందరగా అవ్వదు, కొంత టైం కావాలి. ఆ టైంలో 100% అచీవ్ అవుతారు. అంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యి 6 నెలలు అవుతుంది కదా. ప్రతి ఒక్క మారుమూల ప్రాంతానికి, ప్రతి ఒక్క పల్లెటూరికి, గిరిజన ప్రాంతానికి కూడా స్వయంగా ఆయనే వెళ్తున్నారు కదా. ఎలా అనిపిస్తుందండి? అది చాలా మంచి ఆలోచన అండి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు అంటే పార్టీని బలోపేతం చేసుకోవాలన్నా, ప్రజల నాడి తెలియాలన్నా 100% ఏంటంటే ఆ మారుమూల ప్రాంతాలకు వెళ్తేనే విషయాలు తెలుస్తాయండి. అంతేగాని మనం బయట ఏదో సిటీలో అటు ఇటు తిరిగితే తెలియదు. కనుక ఆయన తీసుకున్న నిర్ణయం మంచిది. దానివల్ల ఏంటంటే మంచి పరిపాలన అందించడానికి ఆయనకు అవకాశం ఉంటుంది. ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? ఆయన ఏంటంటే ఒక రకంగా 2 రకాలుగా చెప్పాడండి. పదవి వ్యామోహం లేదు, కానీ ప్రజలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. దానికి ఏంటంటే హార్డ్ వర్క్ చేసేవాడు ఉండాలి, ఆలోచనకర్త ఉండాలి. ఒక మాటలో ఏం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గురించి? ఒక మాటలో చెప్పాలంటే మంచి లీడర్ అండి. బాబాయ్ మరి ఏంటి ప్రజెంట్ ఇప్పుడు ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతానికైతే పర్లేదండి, బాగానే ఉంది. అదేవిధంగా గత 5 సంవత్సరాలు చూశారు కదండి, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? గత 5 సంవత్సరాలు అది విమర్శించకూడదు, అది చెబితే మళ్ళీ తేడానేమో. మరి ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం అండి ఫస్ట్ పార్టీ మాది ఇదే పార్టీ. ఈ ప్రభుత్వం వచ్చినా పర్లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం మీద అంత అభిమానం, అంత ఎందుకు ఈ ప్రభుత్వం మీద? హక్కు వచ్చిన తర్వాత ఈ ఓటు హక్కు ఈ దీని మీదే పోరాడామండి, అట్లా చేసాం. అంత పోరాడారు కదా, మరి ఈ ప్రభుత్వం మంచి రోజులు వస్తాయని నమ్మకం ఉందా? ప్రజలకి న్యాయం చేస్తారు నమ్మకం ఉందా? చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కంపల్సరీ చేస్తాం. అదేవిధంగా ఇదివరకు ఇసుక ధరలు ఎలా ఉండే బాబాయ్? ఒక బిల్డింగ్ అడుగు ఎక్కువండి, ఇప్పుడు చాలా రేట్లు ఎక్కువ, పనులు చాలా వరకు. ఇప్పుడైతే అందరికి పనులు ఉన్నాయి, కొంచెం పనులు చేసుకుంటున్నారు, అంతా బాగున్నారు, హ్యాపీగా ఉన్నారండి. ఇప్పుడు అన్నీ ఉచితంగా కానీ అంటే మంచి ప్రైజులు పెట్టి మంచి ఆలోచనతో లేబర్స్ కానీ, పెద్దవాళ్ళకి, బిల్డర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ అందరికీ మంచి పనులు అనేది ఉన్నాయండి ఈ ప్రభుత్వం ద్వారా. ఉన్నాయండి. రీసర్క్యులేషన్ అయిందా మళ్ళీ? ఉన్నాయండి, జరుగుతున్నాయి కూడా, బాగానే ఉంది. ఇప్పుడు ఇసుక రేటు కూడా తగ్గింది, అందరికి ట్రాఫిక్ పనులు ఉన్నాయి, అందరికి పనులు ఉన్నాయి. ఇదివరకు చూస్తున్నట్లు మందు ధరలు చాలా హై కాస్ట్ ఉండేవి, లిక్విడ్ కూడా చాలా చండాలంగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు మంచి క్వాలిటీ వచ్చి వదిలేరు, బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మనం నిలబెట్టుకున్నారా? మందు కూడా తక్కువ ప్రైస్లో పెడతాము, మంచి క్వాలిటీ పెడతామని ఆయన చెప్పి మొత్తం చేస్తున్నాడుగా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద ఫోకస్ చేస్తున్నారు కదండి. ప్రతి లొకేషన్కి వెళ్ళి శంకుస్థాపన చేయడం కానీ, లొకేషన్స్లోకి వెళ్ళి ప్రజల్ని మాట్లాడడం కానీ ఎలా అనిపిస్తుందండి పవన్ కళ్యాణ్ పనితీరులు, రోడ్లు? ఆయన పనితీరు మొత్తం బాగానే ఉంటుందండి, చేస్తారు. వాళ్ళు మాట మీద ఉన్నారు, చేస్తారు అంతవరకు. నమ్మచ్చు, సినిమా నటుడు కదా పవన్ కళ్యాణ్, అందరూ చేస్తారు సార్, అదే లేదు. కాదు బాబాయ్, ఇంతకు ముందు చూసుకుంటే అమ్మా ప్రజలు కూడా చాలా భయపడ్డారు పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏం చేస్తాడో ఏంటో, ఎందుకంటే సినిమాల్లో చేసుకునేవాడు కదా అని. అవునమ్మా, ఇప్పుడు ఆయన సొంత డబ్బులు పెట్టి ఆయన పార్టీలోకి వచ్చాడు, సొంత డబ్బులు పెట్టి పేదలు చాలా మందికి న్యాయం చేశాడు ఆయన. ఇప్పుడు పార్టీలో న్యాయం చేయడా? ఎందుకంటే మీరేమో సొంత డబ్బులు అంటున్నారు, మరి అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు? అసలు పవన్ కళ్యాణ్ వీళ్ళు వెళ్తారమ్మా, 100 మంది 100 రకాలుగా అంటారు. డబ్బుల కోసం వచ్చాడంటగా. లేదమ్మా, ఒక సినిమా చేస్తే 50 కోట్లు వస్తాయి ఆయనకి. మరి ఏంది పెద్ద విషయం ఆయనకి? ఈ రాజీలో వచ్చి సంపాదించే అవసరం లేదు అమ్మా. అది కూడా చేస్తాడంట చేస్తాడమ్మా, చేస్తాడు.